హాయ్ అండి, అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. వాటర్ బాటిల్ చిన్నవి ఉంటాయి కదండి, అలాంటి బాటిల్ ఒకటి తీసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి. మధ్య భాగాన్ని తీసేసి పై భాగాన్ని అలానే అడుగు భాగాన్ని ఇలా ఉంచుకున్నానండి. ఇలా అడుగు భాగంలో రాళ్ళుప్పు వేసుకుని రాళ్ళుప్పు పైన ఇలా కొంచెం కంపార్ట్ అయితే వేసేసాను. దీనిపైన లవంగాలు ఒక 4-5 అక్కడ ఒకటి ఇలా గుచ్చేసుకుని పై పార్ట్కి హోల్స్ చిన్నగా హోల్స్ పెట్టేసుకుని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి. రూమ్లో కానీ అలానే హాల్లో కానీ బాత్రూంలో కానీ ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి. బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా మనకి కొన్ని రోజులకి స్మెల్ పోయినప్పుడు మళ్ళీ కొంచెం కంఫర్ట్ వేసుకుంటే సరిపోతుంది. మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెకండ్ టిప్ని తెలుసుకుందాం. ఇలా అగ్గిపెట్టెలు ఒక్కొక్కసారి వర్షాకాలంలో కానీ శీతాకాలంలో కానీ అగ్గిపుల్లలు నిమ్ముకొని సరిగా ఎలగవు కదండి. అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. ఇలా అగ్గిపెట్టెలో కొన్ని రైస్ అయితే తీసుకుని అగ్గిపుల్లల్లో వేసేసామనుకోండి, ఎటువంటి నిమ్ముకోకుండా చక్కగా అగ్గిపుల్లలు అయితే చక్కగా వెలుగుతాయండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా థర్డ్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్ అయితే మీకు యూస్ఫుల్గా ఉందో, ఏ టిప్ అయితే నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా థర్డ్ టిప్ని తెలుసుకుందాం. అనుకోకుండా ఒక్కొక్కసారి మనకి చేతికి ఇలా గాయమవుతూ ఉంటుంది కదండి. గాయమైనప్పుడు మనం గిన్నెలు కడగాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం, ఒకరి హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మనం ఆ గాయంతోనే గిన్నెలు కడగాలంటే కడగలేము కదండి. ఇలా ఒక కవర్ తీసుకొని ఇలా బ్యాంగిల్స్ లోపలికి ఈ కవర్ పెట్టేసుకొని ఇలా కదలకుండా ఉంటుంది కాబట్టి మనం చక్కగా గిన్నెలు కడుక్కోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఒకరి హెల్ప్ లేకుండా మనం చక్కగా ఇలా గిన్నెలు అయితే కడుక్కోవచ్చండి. ఈ విధంగా అనుకోకుండా ఒక్కొక్కసారి మనకి చేతికి గాయమైనప్పుడు ఇలా గిన్నెలు కడుక్కోవడానికి ఒకరి హెల్ప్ లేకుండా చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఇలా ఒక కవర్ అయితే చేతికి తగిలించేసుకొని బ్యాంగిల్స్ పైన ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, కదలకుండా ఉంటుంది. మనం గిన్నెలు కడిగేటప్పుడు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. ఒకరి హెల్ప్ లేకుండా ఈ విధంగా చక్కగా గిన్నెలు అయితే కడిగేయచ్చండి. ఎన్ని గిన్నెలు ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం చక్కగా కడిగేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. బాయ్.